కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరిక చాలా పెద్దది. అమాత్య అనిపించుకోవాలి అన్నది ఆయన లక్ష్యం. కానీ ఆయన ఆశ నెరవేరడం లేదు. వైఎస్ఆర్సీపీలో తనకి మంత్రి పదవి దక్కడం లేదని, దక్కే అవకాశాలు కూడా లేవని ఆయన ఆ పార్టీని వీడి టీడీపీ జెండా పట్టారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు అవకాశం దొరికిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వైఎస్ జగన్ని విమర్శించడం, చంద్రబాబు నారా లోకేష్ని కీర్తించడమే పనిగా ఇప్పుడు కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి సాగుతున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు కాబట్టి ఇప్పుడే మంత్రిగా తన ఆశ నెరవేర్చుకోవాలన్న సంకల్పం ఆయనలో బలంగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా ఆయన ఎడతెరిపిలేని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏం చేయడానికన్నా సిద్ధమే అనేటువంటి చందాన నడుస్తున్నారు. అందుకే ఒకనాడు తాను తీవ్రంగా విమర్శించినటువంటి నేతల్ని ఇప్పుడు పూర్తిగా కొనియాడుతూ ఆకాశమే హద్దుగా వారిని కీర్తించే పనిలో నడుస్తున్నారు. అయినప్పటికీ కోటవరెడ్డి కోరిక తీరేనా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. నెల్లూరు నుంచి ప్రస్తుతం 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో ఒకరు నెల్లూరు అర్బన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారాయణ అయితే, రెండో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి. ఒకవేళ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనవ రామనారాయణ రెడ్డిని పక్కన పెడతారు అనే అంచనా చాలా మందిలో ఉంది. కాబట్టి ఒక రెడ్డిని పక్కన పెడితే అదే ప్లేస్లో మరొక రెడ్డికి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఒకవైపు కోటవరెడ్డి, రెండో వైపు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మూడో వైపు సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందరూ ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. అధిష్టానాన్ని ఎవరికి వాళ్ళు ప్రసన్నం చేసుకోవడానికి చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఇంత ప్రయత్నం చేసిన కోటవరెడ్డికి అనేక అడ్డంకులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు సిటీ నుంచి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తుండగా నెల్లూరు రూరల్లో ఎమ్మెల్యేకి మళ్ళీ మంత్రి పదవి ఇవ్వడం సాధ్యమా అనే ప్రశ్న వినిపిస్తోంది. వాస్తవానికి నెల్లూరులో మంత్రిగా నారాయణ గతంలో ఎమ్మెల్సీగా ఉండగా కూడా ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు ఇప్పుడు ఆయన మంత్రిగానే మున్సిపల్ శాఖ నిర్వహిస్తున్నారు. అమరావతి వంటి విషయాల్లో ఆయనదే కీలక పాత్రగా ఉంది. ఈ తరుణంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా నారాయణ్ని పక్కన పెట్టే అవకాశం నామమాత్రం. కాబట్టి నారాయణ్ని పక్కన పెట్టకుండా పక్కనే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డికి చోటు కల్పించడం సందేహం. కాబట్టి ఇప్పుడు నారాయణ కోటవరెడ్డికి చాలా పెద్ద అడ్డంకి కాబోతున్నారా అనే మాట వినిపిస్తోంది. దాంతో నారాయణ ఉండగా కోటవరెడ్డికి ఛాన్స్ ఉండదు అనేటువంటి అంచనాతోనే అటు వేమిరెడ్డి కానీ ఇటు సోమిరెడ్డి కానీ తీవ్రంగా శ్రమిస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లో మరి కోటవరెడ్డి ఆశ ఎలా నెరవేరుతుంది, ఆయన అంచనా ఏ రీతిన అందుకోగలుగుతారు, మంత్రి అనిపించుకోవాలనేటువంటి ఆయన లక్ష్యానికి ఎంత మేరకు చేరతారు అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పుడు ఆయన మంత్రి అనిపించుకుంటే వచ్చే ఎన్నికల నాటికి తమ్ముడు గిరిధర్ రెడ్డిని రాజకీయంగా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో శ్రీధర్ రెడ్డి చాలా పట్టుదలతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ మరి ఇప్పుడు తన లక్ష్యం నెరవేరకుండా వచ్చే ఎన్నికల్లో తమ్ముడి కోరిక తీర్చడం ఎలా అన్నది కూడా కోటవరెడ్డికి ఇప్పుడిప్పుడే అంతుబట్టని అంశంగా మారుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కోటవరెడ్డి ఏం చేస్తారు? నిజంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే తన లక్ష్యం నెరవేరకపోతే గతంలో వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి అసహనం ప్రదర్శించి తెలుగుదేశం పార్టీ వైపు వచ్చినట్టుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా తను అనుకున్న టార్గెట్ చేరుకోలేకపోతే ఆయన ఏం చేస్తారు అన్నది కూడా ముఖ్యమైనటువంటి అంశం. ఆయన ఏ దిశలో సాగుతారన్నది కూడా కీలకమైనటువంటి వ్యవహారం. మరి ఇది నెల్లూరు రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తీసుకొస్తుంది, ఎలాంటి పరిణామాల కారణమవుతుంది అన్నది కూడా చాలా చాలా ప్రధానమైనటువంటి విషయంగా మనం భావించాల్సి ఉంటుంది.